శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజు పూజ పూర్తయిన తర్వాత తప్పకుండా చదవవలసిన వరలక్ష్మి వ్రత కథ గురించి తెలుసుకుందామండి. పూజ పూర్తయిన తర్వాత మనకి పూజకి తగిన ఫలితం కలగాలంటే ఈ వరలక్ష్మి వ్రత కథని తప్పనిసరిగా చదువుకోవాలండి. అలా చదవలేని వారు ఆడియో విన్నా కూడా సరిపోతుంది. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చేతిలో కొన్ని అక్షంతల్ని ఉంచుకొని కథ చదువుకోవటం లేదా వినటం అనేది ప్రారంభించాలి. వరలక్ష్మి వ్రతం ఈ పేరు వినగానే మహిళల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. సిరి సంపదలు సౌభాగ్యాల్ని ప్రసాదించే ఈ పవిత్రమైన వ్రతం శ్రావణ మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. ఈ వ్రతం సంపూర్ణం కావాలంటే వరలక్ష్మి వ్రత కథని చదవాలి లేదా వినాలి. సూత మహాముని సౌనకాది మహర్షుల్ని చూసి ఇలా చెప్పారు: మహర్షులారా, స్త్రీలకు సకల సౌభాగ్యములు సిరి సంపదలు ఇచ్చే ఒక వ్రతాన్ని సాక్షాత్ ఆ పరమేశ్వరుడే పార్వతీదేవితో చెప్పారు. ఈ వ్రతం గురించి మీకు వివరిస్తాను, వినండి. పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించిన వరలక్ష్మి వ్రత మహత్యం. సూత మహాముని సౌనకాది మహర్షుల్ని చూసి ఇలా చెప్పారు: మహర్షులారా, స్త్రీలకు సకల సౌభాగ్యములు సిరి సంపదలు ఇచ్చే ఒక వ్రతాన్ని సాక్షాత్ ఆ పరమేశ్వరుడే పార్వతీదేవితో చెప్పారు. ఆ వ్రతం గురించి మీకు వివరిస్తాను, వినండి. కైలాస పర్వతమున ఆ పరమేశ్వరుడు కూర్చొని ఉండగా పార్వతీదేవి వచ్చి స్వామికి నమస్కరించి ఇలా అడిగిను: దేవా, లోకములో ఏ వ్రతం చేస్తే స్త్రీలందరికీ సకల సౌభాగ్యాలు, పుత్ర పౌత్రాదులు, సిరి సంపదలు కలుగుతాయో నాకు చెప్పగలరు అని ప్రార్థించును. అప్పుడు ఆ పరమేశ్వరుడు ఇలా పలికిను: దేవి, స్త్రీలకు సకల సౌభాగ్యములు కలగచేసే వ్రతం ఒకటి ఉన్నది. అదే వరలక్ష్మీదేవి వ్రతం. ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి తిథికి ముందు వచ్చే శుక్రవారం రోజున చేయవలను అని చెప్పగా పార్వతీదేవి ఇలా అడిగిను: ఓ లోకరక్షక, ఈ వ్రతమును ఎలా చేయవలను? వరలక్ష్మి వ్రత విధానము ఏమిటి? ఏ దేవతను ఆరాధించవలను? ఇంతకు ముందు ఈ వ్రతమును ఎవరైనా ఆచరించారా? దీని గురించి నాకు వివరించగలరు అని ప్రార్థించును. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవిని చూసి: ఓ కామాక్షి, వరలక్ష్మి వ్రతం గురించి సవిస్తరముగా చెప్తాను, వినుము. పూర్వము మగధ దేశమున కుండీనమ్మమనే పట్టణము ఉంది. ఆ పట్టణము బంగార ప్రాకారములతోనూ బంగారు గోడలు కలిగిన ఇళ్లతో ఉండేది. చారుమతి వృత్తాంతం వరలక్ష్మి వ్రతానికి పునాది. ఆ పట్టణమునందున చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆ వనితామణి భర్తను దైవముగా భావించి పూజించేది. రోజు తెల్లవారుజామునే లేచి స్నానమాచరించి పూజాది కార్యక్రమాలు చేసి అత్తమామలకు అనేక సేవలు చేసి ఇంటి పనులు కూడా చేసుకుని మితముగా ప్రియముగా మాట్లాడుతూ అందరితో సఖ్యముగా ఉండేది. ఇటువంటి ఉత్తమ గుణములు ఉన్నది చారుమతి. చారుమతి యందు వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగింది. ఒకనాడు చారుమతి స్వప్నమునందు వరలక్ష్మీదేవి కనిపించి ఇలా పలికిను: ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ యందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని. నీవు శ్రావణ శుక్లపక్ష పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున నన్ను పూజిస్తే నీకు నీ వారికి సకల సౌభాగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి అని పలకగా చారుమతి ఆ స్వప్నంలోనే వరలక్ష్మీదేవి చుట్టూ ప్రదక్షిణ నమస్కారం చేస్తూ ప్రార్థించును. అనేక విధములుగా స్తోత్రము చేసి: ఓ జగజ్జనని, నీ కటాక్షం కలిగిన జనులు విద్వాంసులను సకల భాగ్యాలు పొందుతారు. నేను పూర్వజన్మలో చేసుకున్న ఏ పుణ్యఫలము వలనో మీ దర్శన భాగ్యం నాకు కలిగింది అని ప్రార్థించును. అంతట వరములిచ్చే వరలక్ష్మీదేవి అంతర్ధానం అవగా చారుమతికి మెలకువ వచ్చెను. తన చుట్టూ చూసుకుని అది స్వప్నమని తెలుసుకొని భర్తకు అత్తమామలకు తనకు వచ్చిన స్వప్నం గురించి వివరించును. వారు ఎంతో సంతోషించి శ్రావణ మాసంలో ఈ వ్రతమును తప్పక చేద్దామని చెప్పారు.
చారుమతి స్వప్నం గురించి తెలుసుకున్న ఇతర స్త్రీలు కూడా శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా, ఈ వ్రతమును ఎప్పుడు చేద్దామా అని ఎదురు చూశారు. చారుమతి ఇతర స్త్రీలు వరలక్ష్మి వ్రతం ఆచరించుట గురించి చూద్దాము. ఇలా ఉండగా వీరి భాగ్యము వలన శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమ అందు శుక్రవారం వచ్చింది. అంతటా చారుమతి ఇతర స్త్రీలు ఈ రోజే కదా వరలక్ష్మీదేవి వ్రతం చేయమని చెప్పింది అనుకుని ఆ రోజు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసుకుని శుభ్రమైన వస్త్రములను ధరించి చారుమతి యొక్క గృహంలో ఈశాన్య మూలన గోమయంతో అలికి ఒక మండపమును ఏర్పాటు చేసి దానిపైన కొత్త బియ్యమును పోసి మరిచిగుళ్ళు పంచపల్లవాలతో కలశమును ఏర్పాటు చేసిరి. అందులోనికి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి చారుమతి మొదలైన స్త్రీలందరూ మిక్కిలి భక్తి శ్రద్ధలతో సాయంకాలమున పద్మాసనే పద్మకరే సర్వలోకేక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అనే శ్లోకమును చెప్పి ధ్యాన ఆవాహనాది షోడశోపచారములతో అమ్మవారిని పూజించి 9 సూత్రములు కలిగిన తోరమ్మను వారి కుడి చేతికి కట్టుకుని వరలక్ష్మీదేవికి అనేక విధమైన నైవేద్యాలను సమర్పించి ఆ మండపం చుట్టూ ప్రదక్షిణ చేశారు. మొదటి ప్రదక్షిణ ముగియగానే వారి కాళ్లయందు గల్లు గల్లుమంటూ మంజీరములు ఇతర ఆభరణములు ప్రత్యక్షమయ్యాయి. వారు మిక్కిలి సంతోషించి రెండో ప్రదక్షిణ చేయగానే వారి చేతులకు నవరత్నాలతో కూడిన బంగారు హస్తాభరణములు ప్రత్యక్షమయ్యాయి. వారు మరింత ఉత్సాహంతో మూడో ప్రదక్షిణ పూర్తి చేయగా వారు సర్వాభరణ అలంకృతులయ్యారు. అంతటా చారుమతి మొదలైన స్త్రీల ఇళ్లల్లో సర్వాభరణములు రథ గజ తురగ వాహనములు నిండి ఉండెను. ఈ స్త్రీలందరినీ తీసుకువెళ్ళడానికి వారి వారి ఇళ్ల నుండి రథములు గుర్రములు వచ్చి చారుమతి ఇంటి దగ్గర ఉండెను. అప్పుడు చారుమతి ఇతర స్త్రీలు ఈ వ్రతమును కల్పోక్తంగా తమతో చేయించిన బ్రాహ్మణులకు గంధ పుష్పాలతో పూజించి 12 ఉండ్రాళ్లను దక్షిణ తాంబూలాదులను ఇచ్చి నమస్కరించి ఆ బ్రాహ్మణ ఆశీర్వాదం పొంది ఆ వరలక్ష్మీదేవికి నివేదించిన నైవేద్యమును బంధుమిత్రులతో కలిసి భుజించినారు. తరువాత వారి కొరకు వచ్చిన వాహనములను ఎక్కి వారి ఇళ్లకు వెళుతూ ఒకరితో ఒకరు ఓహో చారుమతీదేవి ఎంతటి భాగ్యవంతురాలు కదా, సాక్షాత్ ఆ వరలక్ష్మీదేవియే ఆవిడ స్వప్నంలోకి వచ్చి ఈ వ్రతం గురించి చెప్పింది అని చారుమతిని మిక్కిలి కొనియాడుతూ వారి ఇళ్లకు చేరినారు. అప్పటి నుండి చారుమతి ఇతర స్త్రీలు ప్రతి ఏటా ఆ వరలక్ష్మీదేవి వ్రతమును చేస్తూ అష్టైశ్వర్యములతో భోగభాగ్యాలతో తులతూగుతూ ఉన్నారు. కావున ఓ పార్వతి, ఈ వ్రతమును 4 వర్ణములు వారు చేయవచ్చును. అలా చేసినచో వారి సకల సుఖములు సౌభాగ్యములు ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో కలుగుతాయి. ఈ కథని ఎవరైతే వింటారో చదువుతారో వారికి ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి. మీరు కూడా ఆ వరలక్ష్మి వ్రత కథను చదివి వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాము. వరలక్ష్మి వ్రత కథ సంపూర్ణము. చేతిలోని అక్షింతలను కొన్ని అమ్మవారి పాదాల వద్ద ఉంచి మిగిలినవి ఇంట్లో వారు మీరు శిరస్సుపై వేసుకోవాలి. ఈ రోజు ఈ వీడియోలో వరలక్ష్మి వ్రత కథను గురించి తెలుసుకుందాం కదండి. మీకు ఈ వీడియో గనక వ్యూజ్ అయింది అనుకుంటే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.